ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కుప్పంలో కాసేపట్లో చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు కానుంది. చంద్రబాబు తరపున ఆయన భార్య నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కుప్పంలో కాసేపట్లో చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు కానుంది. చంద్రబాబు తరపున ఆయన భార్య నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రైట్, ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కుప్పంలో కాసేపట్లో చంద్రబాబు తరపున నామినేషన్ కూడా దాఖలు కానుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, కాసేపటి కిందట భువనేశ్వరి చంద్రబాబు నాయుడు తరపున నామినేషన్ పత్రాలను స్థానికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం ర్యాలీగా నామినేషన్ దాఖలకు ప్రయాణం స్టార్ట్ చేశారు. అయితే ఈ నామినేషన్స్ కి సంబంధించి ఇప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా కానీ లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా నామినేషన్ దాఖలకి రాకుండా తన తరపున తన శ్రీమతి భువనేశ్వరి గారు కానీ లేదంటే పిఏ మనోహర్ గాని దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కాసేపట్లో భువనేశ్వరి చంద్రబాబు నాయుడు తరపున నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీంట్లో ఎమ్మెల్సీ శ్రీకాంత్ అలాగే స్థానిక టీడీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ చేరుకున్నారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలనేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నామినేషన్ దాఖలను బల ప్రదర్శనగా టీడీపీ తీసుకుంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటూ కూడా ఎదురుదాడి చేసి కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడిస్తామంటూ సవాల్ చేసిన నేపథ్యంలో టీడీపీ కూడా ఈ నియోజకవర్గంలో మెజారిటీ పైన ఓటమి అనేది ఎరగం, మెజారిటీ ఎంత అనే దాని మీదనే మేము ఫోకస్ చేస్తున్నాం అనేసి కూడా టీడీపీ గతంలోనే ప్రకటన చేసింది. దానికి అనుగుణంగానే పకడ్బందీగా ప్రచారం నిర్వహించడంతో పాటు తమ నేతల్ని కార్యకర్తల్ని చేజారిపోకుండా చూసుకుంటూ వస్తుంది. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడిని సవాల్ చేసే మంత్రి పెద్దిరెడ్డి ప్రస్తుతం పొంగునూరు నియోజకవర్గంలో కాసేపటి కిందటే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కుప్పం పైన పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి ఫోకస్ చేయడంతో టీడీపీ అలర్ట్ అయి ఎటువంటి పరిస్థితుల్లోనూ 1,00,000 ఓట్ల మెజార్టీస్ కావాలి, దీనికోసం మనం పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి ఇప్పటికే వర్క్ డివిజన్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. కాసేపట్లో భువనేశ్వరి చంద్రబాబు నాయుడు తరపున ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు తరపున ఆమె దాఖలు చేయనున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.